నమస్తే. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందులో భాగంగానే ఏపీలో జరుగుతున్న ఘటనలు అనుమానాస్పదంగా ఉంటున్నాయి. తాజాగా తాడేపల్లిలో సిట్ కార్యాలయం ముందు కొన్ని పత్రాలు దగ్ధమవుతూ కనిపించాయి. అయితే ఆ పత్రాలు సీఎం చంద్రబాబు గతంలో అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినవి, అలాగే హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినవిగా తెలుస్తోంది. అయితే అక్కడ స్థానికులు అడగడంతో ఏడీ అధికారులు చెప్పడం జరిగింది. ఇది సిట్ అధికారి అయినటువంటి కొల్లు రఘురామిరెడ్డి ఇలా చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఇంత హఠాత్తుగా పత్రాలను దహనం చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో రోజు ఏదో ఒక ఇష్యూ అయితే జరుగుతూనే ఉంది. సో ఈ కొన్ని పత్రాలు సిట్ కార్యాలయం ముందు దగ్ధమవుతూ కనిపించాయి. దాంట్లో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకి సంబంధించినవి, అలాగే హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినవి అని. అంటే ఇంత హఠాత్తుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కూడా డైరెక్ట్గా వాళ్ళ అధికారులే చెప్తున్నారు, ఎవరైతే ఉన్నారో సిట్ అధికారి కొల్లు రఘురామిరెడ్డి గారే దానం చేయమన్నారు అని చెప్పి. ఇలా దానం చేయడాన్ని హడావిడిగా ఎలా చూడొచ్చు అంటారు, ఎందుకు చేశారంటారు? అమ్మా, నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా, మళ్ళీ కూడా చెప్తా. సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా మారిపోయన్నమాట వాస్తవం. గతంలో పివి సునీల్ కుమార్ ఉండేవాడు, అతను RRRని తీసుకుపోయి కొట్టిండు. తర్వాత సంజయ్ కుమార్ వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఈయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ భయం పుట్టుకున్నది. ఎప్పుడైతే బీజేపీతో అలయన్స్ అయిపోయి జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని తేట తెల్లమైపోయింది. ఇప్పుడు తప్పించుకోవాలా, రేపు రాబోయే ప్రభుత్వం మన మీద యాక్షన్ తీసుకుంటుంది, అందువల్ల మనం ఎట్ట తప్పించుకోవాలా, మనం తయారు చేసిన ఇప్పుడు కాగ్ అనే సంస్థ ఉండంగా శరత్ అసోసియేషన్ అని ఒక డూప్లికేట్ కంపెనీ వాళ్ళ చేత ఆడిటింగ్ చేయించారమ్మా. హైదరాబాద్లో శరత్ అసోసియేషన్ అని ఒక చార్టెడ్ అకౌంట్ కంపెనీ ఉంది. వాళ్ళ చేత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ప్రభుత్వం ఆడిటింగ్ ఎవరి చేత చేయించాలంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏ ప్రభుత్వమైనా మనకి రాజ్యాంగబద్ధ సంపద కంప్యూటర్లు అండ్ ఆడిట్ జనరల్ అంటే వాళ్ళు ఆడిట్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా శరత్ అసోసియేషన్ అని చెప్పే ఒక సంస్థకు డబ్బులు ఇచ్చి దొంగ ఆడిటింగ్ చేయించుకొని ఆ అవుటర్ రింగ్ రోడ్డే లేదు, రింగ్ రోడ్డు స్కామ్ అంట. రింగ్ రోడ్డు ఏడుంది? అవుటర్ రింగ్ రోడ్డు ఉందా? లేదు కదా. లేని రోడ్డుకి స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు? కానీ ప్రభుత్వం పెట్టింది ఏముందాడా? ప్రభుత్వం పెట్టిందే చిన్న అమౌంట్. ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందారు? అసలు దేశంలోనే 3 సంవత్సరాలు నెంబర్ 1 స్కిల్ డెవలప్మెంట్ అవార్డు తీసుకున్నది. అప్పుడున్న స్కిల్, ఆ స్కిల్ని కిల్ చేసినోడు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి. యువతకి స్కిల్ ఉంటే ఏడైనా ఉద్యోగాలు వస్తాయి. గతంలో దాదాపుగా లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి. అటువంటి సెంట్రల్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మూతేసేసాడుగా. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసగిరి శంషాగిరి చేసినటువంటి అధికారులందరూ మనం త్వరలో జైలుకి పోవాల్సి వస్తావా అని తెలుసుకొని ఈ ఆడి అన్నీ తగలెట్టారమ్మా. ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. కేసీఆర్ కొడుకు ఈడున్న కొంతమంది గెలిచి అందరు రాములు పెట్టుకున్నారు ఎలమ దొరల్ని, 30 మంది ఆఫీసర్లు. ఇప్పుడు 10 మంది జైల్లోకి పోయారుగా మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో. కాబట్టి ఆ 10 మంది జైలుకి పోయారు. కాబట్టి రేపు వీళ్ళకి కూడా బొన్నులో ఎనుగు పుట్టింది. రేపు గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంద్రా? మనం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనల్లా చేశాము కాబట్టి మనల్లో కూడా జైల్లో అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఇప్పటి నుంచే ఎవిడెన్స్ లేకుండా మొత్తం కాల్ చేయాలి. ఇక్కడ కూడా ఎవిడెన్స్ లేకుండా కట్టర్లు పెట్టి కట్ చేసి కొన్ని వికారాబాద్ అడుల్లో కొన్ని మూసీ నదుల్లో దాపెడితే తప్పించుకున్నారా? ఎక్కడికి పోదమ్మా, డేటా మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కాగితాలు కోర్టుకి ఇచ్చారుగా, హైకోర్టులో ఉండేగా పత్రాల. వీళ్ళు వాళ్ళని తగలబెట్టుకున్నా ఏం కాదు, బయటికి లాగొచ్చు. ఆడ సిఐడి ఆఫీసులో ఎవడూడు పనిచేశాడా? అసలు యాక్చువల్గా సిఐడి ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్నారా, ప్రజల కోసం ఉన్నారా? సిఐడి ఆఫీసు వాళ్ళు పబ్లిక్ కోసం ఉండాలి. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి అటు చెప్తే అటు చేశారు కాబట్టి అందువల్ల వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. రేపు గవర్నమెంట్ మారితే వీళ్ళందరికీ తిప్పలు తప్ప వీళ్ళందరికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో
అండా జైలు కట్టియాల్సి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఎట్టాడమంటే అట్టాడిన ఈ ఆఫీసర్లందరికీ రేపు యాడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అండా జైలు ఖచ్చితంగా కడతారో వీళ్ళని ఊరిని వదిలిపెట్టే పనే లేదు. ఇప్పటికే కొంతమంది అధికారులు ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారని చెప్పి బదిలీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ జరిగిన అంశం ఏదైతే ఉందో దీన్ని ప్రతిపక్షాలు కొల్లు రఘురామరెడ్డి స్పందించాలన్న నేపథ్యంలో ఆయన స్పందించినట్టు కూడా తెలుస్తోంది. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కాదు, ఇవన్నీ వేస్ట్ పేపర్స్, మా దగ్గర ఎన్నో కేసులు వస్తుంటాయి. సో ప్రింటర్ సరిగ్గా పనిచేయకపోవడం కావచ్చు, ఇంకు సరిగ్గా లేకపోవడం కావచ్చు, ఇలా వేస్ట్ పేపర్స్ అన్నీ మేము ఇలా దానం చేస్తుంటామని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. అంటే ఇంతమందిని బదిలీ చేసిన తర్వాత కూడా ఇంత సిల్లీ ఆన్సర్ చెప్తున్నారు. అసలు ఆ పేపర్స్ అలా దానం చేసే అధికారం వాళ్ళకు ఉంటుందా? అసలు ఈ అధికారంలో మార్పు వచ్చేది ఎప్పుడు అంటారు? ఆ రైట్ వాళ్ళకి లేదు. ఒక్క సింగిల్ పేపర్ తగలెట్టాలన్నా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా, లేకపోతే సంబంధించిన చీఫ్ సెక్రటరీ కింద ఉంటారు కదా ఆయనైనా పర్మిషన్ ఇచ్చి ఉండాలా. నేను నా ఇష్టం వచ్చిన అట్లయితే బిల్డింగ్ను కూడా తగలెట్టండి రా, మీరు బిల్డింగ్ను కూడా తగలెట్టేసేయండి. అకౌంట్స్ పత్రాలు తగలగడతారు, కేసు పత్రాలు తగలగడతారు, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ఉంచుకుంటారా. ఇవ్వాలేందమ్మా పత్రాలు డిజిటలైజేషన్ పెట్టుకుంటారు, పత్రాలు తగలబెట్టేది ఏందమ్మా? డిజిటల్ ఉండగా ఆ పత్రాలు తగలబెట్టిన పత్రాలన్నీ డిజిటల్ ఉంటాయి కదా, డిజిటల్ స్కాన్ చేసి పెట్టుకుంటారు కదా. ఈరోజు ఎవరమ్మా పేపర్లోడేది? అందువల్ల ఏంటంటే ఇవన్నీ వాళ్ళు తప్పించుకొని తిరగటానికి జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలవడం లేదని వాళ్ళకి అర్థమైపోయి మనందరం బలైపోతాంరా, రేపు అందరం మనం తెలంగాణలో అరెస్ట్ అయినట్టు అధికారులు ఏడ కూడా అరెస్ట్ కాబోతారు. వాళ్ళు కూడా స్పెషల్ టీమే కదా అరెస్ట్ అయ్యి జైలుకి పోయి చెప్పకూడదు అంటుండదు అందరూ. అందువల్ల ఏంటంటే వీళ్ళందరికీ దబిడి దిబిడే ఉంది. ఖచ్చితంగా 100% సిఐడి అధికారులు తప్పు చేశారు. ఆ తప్పు చేసిన అధికారులని రేపు రాబోయే ప్రభుత్వం ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఇష్యూ ఏదైతే ఉందో దీనిపై హెరిటేజ్ సంస్థకు సంబంధించి కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ కాలిపోవడంతో భద్రతా గోప్యత ఏవైతే ఉన్నాయో ఈ అనుమానాలు వస్తున్నాయి మాకు. సో మీరు ఆ రోజు IRR మీద కొన్ని డీటెయిల్స్ అడిగితే మేము ఇచ్చాము, సో ఇప్పుడైతే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి సిఐడికి లెటర్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరి ఆధారాలు బయట పడితే ఒకవేళ కీలక డాక్యుమెంట్సే కాలిపోయి ఉంటే సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అమ్మా ఏదైనా సరే మనం ఇచ్చేటప్పుడు ఒక డాక్యుమెంటు స్కాన్ చేసి అన్ని కంప్యూటర్లో పెడతారమ్మా. ఈరోజు కంప్యూటర్లో కోర్టుకు కూడా డాక్యుమెంట్ 8,000 నుంచి 10,000 డాక్యుమెంట్ పత్రాలు అయ్యి ఇక కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తున్నారు. కోర్టులో ఉంటాయి, వీళ్ళు తగలబెట్టిన తర్వాత ఆడికి పోతాయి. వాళ్ళు ఏంటంటే అప్పుడు లోకేష్ని భయపెట్టడానికి సీక్రెట్గా ఈ ఆడిటర్లు కొంతమందిని పెట్టుకొని అసలు ఆ పత్రాలు వాళ్ళు కాడ ఉండకూడదు, సిఐడి వాళ్ళ కాడ అవి దొంగతనంగా సంపాదించారు అంటే వాళ్ళ పర్సనల్ కంపెనీ డీటెయిల్స్ వీళ్ళ దగ్గరికి ఎట్టొచ్చినాయి. అవి ROCలో ఉంటాయి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఉంటాయి. 3 నెలలకు ఒకసారి డాక్యుమెంటేషన్ అక్కడ ఇస్తారు. వీళ్ళకి సిఐడి అధికారులకు ఎట్టొచ్చినాయి. సిఐడి అధికారులు ఆ డాక్యుమెంటేషన్ తెచ్చుకోవాలంటే ఒకటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా, రెండోది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా, మూడోది ROC ఇవ్వాలా. ఈ 3 డిపార్ట్మెంట్లు తెలియకుండా వాళ్ళ సొంత పత్రాలు వీళ్ళ కాడికి ఎట్టపోయినాయి అంటే ఈ సీక్రెట్ ఆపరేషన్ చేసి కొన్ని పత్రాలు సృష్టించడం జరిగింది. అవి చూపిస్తే ఆ ఒరిజినల్ పత్రాలు రాబడతామని చెప్పి ఆలోచన చేశారు. వీళ్ళు పక్కా ఇరుక్కోపోయారమ్మా, వీళ్ళు దొరికిపోయారు. వాళ్ళకి కూడా అర్థమైపోయింది మన సినిమా అయిపోయిందిరా, జగన్మోహన్ రెడ్డికి తరించును, కాబట్టి రేపు రాబోయే ప్రభుత్వం మనల్ని వదిలిపెట్టదు అని చెప్పి సిఐడి వాళ్ళైతే చాలా బిగ్ మిస్టేక్లు చేశారమ్మా. ప్రశ్నించిన వాళ్ళందరిని తీసుకుపోవటం, కొట్టడం, లేనిపోని కేసులన్నీ పెట్టడం, ఇట్లా జగన్మోహన్ రెడ్డికి బానిసల్లాగా పనిచేశారు. రేపు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోవటం ఖాయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదమ్మా.